ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్‌కి సంబంధించిన సెలక్షన్ లిస్టు రిజల్ట్స్ ఏదైతే ఉందో రానే లేదు. ఈ కోర్ట్‌లో స్టేలు నడుస్తా ఉన్నాయి. అయితే ఈరోజు హీరింగ్ ఉంది దానికి సంబంధించింది. ఈలోపే ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ కొత్త నోటిఫికేషన్ గురించి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. సో, దాంట్లో ఎన్ని పోస్టులుంటాయి? ఈ నోటిఫికేషను ఎప్పుడిస్తారు? దీని గురించి కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారనమాట. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో. సో, వీడియోకైతే లైక్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, అసలైతే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ జాబ్స్ రిజల్ట్స్ గనక సెలక్షన్ లిస్ట్ గనక ఈ పాటికి వచ్చేసుంటే, సో, వాటి నియామకాలు ప్రాసెస్ అనేది జరుగుతా ఉండేది. అయితే ఏదో ఒకటి అపాయింట్మెంట్ ఆర్డర్లు, జాయినింగ్ లెటర్ల దాకా వెళ్ళిపోయేది. కానీ ఈ కోర్టులో కేసులు పట్టడం వల్ల అది స్టే విధించారు. దానికి సంబంధించిన హీరింగ్ అనేది ఈరోజు ఉంటుంది. అది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇది గనక జరిగినట్టయితే ఇప్పటికి ఈ నవంబర్‌లో వచ్చేసరికి ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్ సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేసేవాళ్ళు. డిసెంబర్‌లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అయితే ఇది ఇప్పుడు ఈ కోర్టు స్టే విధించడం వల్ల అది వెనకపోవడం జరిగింది. మరి ఎప్పటికి అది నోటిఫికేషన్ వస్తుంది? అసలు ఎన్ని పోస్టులు ఉంటాయంటే, సో పోస్టులు అయితేనండి మొత్తం 245 పోస్టులు అంటున్నారు. మరి అఫీషియల్‌గా అనౌన్స్ అయిన తర్వాత హెచ్చు తగ్గుల్లో ఏమన్నా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ కోర్టులో స్టే ఏదైతే నడుస్తుందో, ఈరోజు హీరింగ్ ఏదైతే ఉందో, కోర్టు గనక రిజల్ట్స్‌ని గనక డిక్లేర్ చేసేయండి అని చెప్పినట్టయితే వెంటనే రిజల్ట్స్ నైట్‌కి గాని, రేపటికి గాని వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి. అయితే కాదు మళ్ళీ సాగదీత గనక కార్యక్రమం గనక జరిగినట్టయితే నాకు తెలిసి ఇక ఈ 2 నెలలు గనక అలా పోయిందనుకోండి, మళ్ళీ జనవరిలో వచ్చేసరికి ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ కొత్త నోటిఫికేషన్ అనేది 245 పోస్టులతో వేసేదానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మీకు తెలుసు కదా ఎంత టైంలో ఎగ్జామ్ పెడతారు ఏంటని చెప్పేసి విడుదలైన దగ్గర నుంచి. సో, అలా కొనసాగేదానికి ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఇవాళే కనుక రిజల్ట్ డిక్లేర్ అయిపోయి, అంటే కోర్టు గనక తీర్పిచ్చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేసుకోమన్నట్టయితే, సో ఇక మీకు వచ్చేసరికి నెక్స్ట్ మంత్ ఈ ప్రక్రియ ఏదైతే ఇదంతా ఉందో ఇది అయిపోతే పోస్టింగ్ ప్రక్రియ అంతా అయిపోతే ఇక కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసేసి వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేసి కొత్త సంవత్సరంలో పోస్టింగ్స్ ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికైతే అప్డేటెడ్ నోటిఫికేషన్ అనేది రెడీ అవ్వబోతుంది. సో అది వచ్చిన తర్వాత నేను చెప్తాను ఏంటని, ఇంకో ఇన్ఫర్మేషన్ ఏం తెలిస్తే చెప్తాను. ఇక డిస్ట్రిక్ట్ జాబ్ సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను ఈరోజు కోర్టుది ఏంటని. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.